దేశ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకు వీలుగా కొత్తగా 2 విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది. అల్ హింద్ ఎయిర్ ఫ్లై ఎక్స్ప్రెస్, ట్రూజెట్ సంస్థలు దేశంలో విమాన సర్వీసులు నిర్వహించేందుకు వీలుగా పౌర విమానయాన శాఖ ఎన్ఓసీలు జారీ చేసింది. వీటికి తోడు ఇటీవలే సెంక్ ఎయిర్లైన్స్ కు కూడా అనుమతులొచ్చాయి. దీంతో వాణిజ్యపరంగా విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ 3 సంస్థలకు మార్గం సుగమమైంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భారత్ లో కొత్తగా 3 విమానయాన సంస్థలకు ఈ యొక్క ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు మరో 3 విమానయాన సంస్థలకు ఎన్ఓసీలను కేంద్ర విమానయాన శాఖ ఇచ్చింది. అయితే వీటితో పాటు మరో సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలంగాణకు సంబంధించి మరో సంస్థ ట్రూజెట్ కూడా ఈ యొక్క ఎన్ఓసీ ఇచ్చింది. మొత్తానికి 4 విమానయాన సంస్థలు ఈ యొక్క జాతీయ స్థాయిలో తమ విమానాలు నడపడానికి ఎన్ఓసీలు తీస్తున్నాయి. ఆల్ ఇన్ ఎయిర్ ఇది కేరళకు చెందినటువంటి సంస్థ. ఇది ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విమాన సర్వీస్ నడపాలని భావిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకుంది. అయితే ఫ్లై ఎక్స్ప్రెస్ ఇది కేరళకు చెందినటువంటి సంస్థ. అయితే ఇది కూడా ఇప్పుడు ప్రయాణికుల విమాన సేవల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనికి కూడా ఎన్ఓసీ ఇచ్చింది. ఇక సెంక్ ఎయిర్ అనేది ఉత్తరప్రదేశ్ చెందినటువంటి విమానయాన సంస్థ. ఇది ఉత్తరప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ విమానాలు నడపాలని భావిస్తుంది. త్వరలో వీటి సేవలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే వీటికి DGCA నుంచి తుది అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. విమానాల కొనుగోలు, అదేవిధంగా అద్దెకు తీసుకోవడం, సిబ్బంది నియామకం, రూట్ల ఖరారు కూడా ఇంకా కావాల్సింది. అది పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి వాటి ఫ్లైట్లు నడిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వ విధానాల వల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి విమానయాన మార్కెట్లో ఒకటిగా మారింది. కొత్త సంస్థల వల్ల పోటీ జరుగుతుంది. ప్రయాణికులకు కూడా మరిన్ని ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యం తగ్గించేందుకు ఈ కొత్తగా 4 విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.